హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే బిగ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు రానంత పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, కెమెరాలో బంధించడానికే మొత్తం ఒక ఫ్రేమ్లో సరిపోనంత మెటీరియల్ అయితే మనకు ఆర్డర్ వచ్చింది. సో ఈ మెటీరియల్ అయితే మనకు వచ్చేసి ఉప్పాడ నుంచి వచ్చిందండి. ఆఫర్ అయితే అందరూ చాలా అంటే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారనే చెప్పాలి. బట్ ఈ ఆర్డర్కి అయితే నేను ఆఫర్ ఏమి ఇవ్వట్లేదండి, ఎందుకంటే చాలా బిగ్ ఆర్డర్ కదా. సో నేను అంత వెయిట్ అయితే నేను పెట్టనని ముందే చెప్పాను కదా. సో కొత్త ఐటమ్స్ కూడా కొన్ని ఇంక్లూడెడ్ అయ్యాయి. అండ్ చూస్తున్నారు కదా, బాక్సెస్ కూడా ఇచ్చారు, బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు. ఆర్డర్ అన్నీ 2 బాక్సెస్ చొప్పున ఇచ్చారండి. 26, 24లో కావాలన్నారు. సో బాక్సెస్ ఇవి స్టోరేజ్ బ్యాంగిల్ బాక్సెస్ చూపించాను కదండి మీకు చాలా వీడియోస్లో. సో అవి కూడా ఆర్డర్ చేశారు. శ్రావణ మాసం వస్తుంది కదా, దాని పర్పస్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోలెన్స్ అండి. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉండే అన్ని కలర్స్ వేసేయండి అక్క అన్నారు. చూస్తున్నారు కదా, అన్నీ ఈచ్ 1 5 కలర్స్ చొప్పున వేసానండి. కలర్స్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి. ఆల్రెడీ చూస్తున్నారు కదా, కవర్లో నుంచి కూడా మీకు ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో కట్టుతీగండి, కట్టుతీగ గురించి చెప్పాలి అంటే అందరూ ఒక ఎలా అంటే ఒక స్టిక్ మాదిరిగా ఉండేది, పొడవుగా ఒకేలా ఉండేదాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక పీస్ ఇంత అని సేల్ చేస్తున్నారు. బట్ నేనేంటంటే గోల్డ్ షాప్లో ఉంటుంది కదండి, జ్యువెలరీ షాప్లో మనకి జ్యువెలరీ చేసేస్తారు కదా, వాళ్ళకు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చాను. సో మనది క్వాలిటీ అయితే ఇంకా బాగుంటుంది. కాస్ట్ అయితే ఇక్కడ ఏం రివీల్ చేయట్లేదండి, జస్ట్ చెప్తున్నాను, క్వాలిటీ ఇష్యూగా చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, పక్కా గోల్డ్ కలరు, చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నా దగ్గర అయితే ఇలా ఉంటుంది బంచ్ లాగా. చూస్తున్నారు కదా, ఈ బంచు పోలెన్స్కి ఇది ఇచ్చాను అనమాట. అండ్ గోల్డ్ కలర్ అయితే ఫుల్ వేసేయమన్నారు. మనం ఎన్ని చేసినా గోల్డ్ కలర్ తోటే చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఇది కూడా సరిపోదు తనకి. బట్ ఫుల్ వేసేయమందని వేసాను, కలర్ కాంబినేషన్స్ చేసుకుంటానంది మిగతావి. సో ఇలా అయితే పోలెన్స్ వరకు ఇలా సెట్గా ఇచ్చేసానండి. అండ్ శ్రావణ మాసం రిటర్న్ గిఫ్ట్స్ కోసం బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేసింది. చూస్తున్నారు కదా, చిన్ని క్యూట్ బ్యాగ్స్ అండి. దీంట్లో చాలామందికి డౌట్స్ వచ్చినాయి, అక్క దీంట్లో ఎన్ని బ్యాంగిల్స్ పడతాయి ఏంటి అని. మీకు అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, ఇది మెటల్ బ్యాంగిల్స్ 12 బ్యాంగిల్స్ అండి. 12 బ్యాంగిల్స్ పట్టాక కూడా చూస్తున్నారు కదా ఎంత లూజ్ ఉందో. సో ఈ 12 బ్యాంగిల్స్ ప్లేస్లో అంటే మనకి 4 కట్వి 6 బ్యాంగిల్స్ వస్తాయి. 6 బ్యాంగిల్స్ పెట్టినా కూడా పడుతుందండి, పర్లేదు. బట్ మనం అన్ని పెట్టాం కదా, 4 బ్యాంగిల్స్ పెడతాం. సో 4 బ్యాంగిల్స్కి పసుపు కుంకుమకి వాటన్నిటికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి బ్యాగ్స్ అయితే 50 ఆర్డర్ చేసింది. ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ చూడండి, జూమ్లో కూడా చూపిస్తున్నాను. స్టోన్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్ అన్ని సైజెస్లో ఆర్డర్ పెట్టేసింది. ఇంకా న్యూ ఐటమ్స్ ఇంక్లూడెడ్ అన్నాను కదా, ఇవేనండి. హిప్ బెల్ట్ అండి, చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో అయితే పెట్టాను. స్మాల్గా రెస్పాన్స్ అయితే వస్తుంది. ఫుల్ రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా కొత్త స్టాక్ అయితే తెప్పిస్తానండి. సో ఇది కూడా ఒకటి వేసేయమంది. ఇది నెక్ చైన్స్కి వాడతాం కదండి మనం, బ్రాస్లెట్స్కి, నెక్ చైన్స్కి పెరల్స్తో లింక్ లాగా వస్తుంది. ఇది ఫుల్ బండిల్ వేసేసాను. నెక్స్ట్ అటాచర్స్, సెంటర్ క్లిప్స్ అండి, స్మాల్ సైజు వచ్చాయని చెప్పాను కదా. సో స్మాల్ అనే కాదు, అన్ని సైజెస్ ఉన్నాయి. బట్ స్మాల్ అయిపోతే మళ్ళీ తెప్పించి ఇచ్చాను తినకి. లాస్ట్ టైం వీడియోలో కొత్త షేప్స్ వచ్చాయి, ఫ్లవర్స్, MDFs, ఈ బటర్ఫ్లైస్ అని చెప్పాను కదండి. సో అన్ని షేప్స్ ఈచ్ 1 10 పీసెస్ చొప్పున తీసుకున్నారు. అంతేకాదు రెగ్యులర్ సైజెస్ కూడా తీసుకున్నారు. అండ్ ఇవి అండి, ఇవి కూడా చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో, బాక్స్ అయిపోతుందండి. బాక్స్ ఆల్రెడీ ఫుల్గా ఆర్డర్స్ ఉన్నాయని. సో చూస్తున్నారు కదా, దీనికి 10 పీసెస్ అనేవి వేశాను.
నెక్స్ట్ టిక్ టాక్ అండి, B7000 గమ్ము. ఇక్కడికి వస్తే మీకు చూసుకోవచ్చు పికాక్ చామ్స్ అండి. ఇవి ఇయర్ రింగ్ మెటీరియల్స్, ఐ పిన్స్, హెడ్ పిన్స్ అండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటని చాలామంది అడిగారు, నేను ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఐ పిన్ అంటే మనకి కోసం ఇలా రింగ్ లాగా వస్తుంది, ఒక రౌండ్, క్లియర్గా కనిపిస్తుందనే అనుకుంటున్నాను. హెడ్ పిన్ చూడండి, కోసన రౌండ్ రాదు, ఇలా ఒక సైడ్ సుత్తి పెట్టి కొట్టినట్టు ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది హెడ్ పిన్ అంటే ఇది, ఐ పిన్ అంటే ఇది. ఈ రెండు డిఫరెన్స్ చాలామంది తెలీదు. సో నేను వీటి గురించి మళ్ళీ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను కావాలంటే క్లియర్గా. అండ్ నెక్స్ట్ నెక్ చైన్స్కి యూస్ చేస్తారు కదండి, హుక్స్ అండి ఇవి. ఇది వచ్చేసి ఈచ్ వన్ 5 రూపీస్ దాకా పడుతుంది మనకి. ఫుల్ గోల్డ్ కలర్ అండి, మంచి గోల్డ్, చాలా బాగుంటుంది క్వాలిటీ. వచ్చేసి మనకి ఇట్లా లింక్స్ వచ్చేసి 4 ఉంటాయి ఎక్స్టెన్షన్స్, ఒక హుక్ ఉంటుంది అనమాట. జ్యువెలరీకి మనకి బెటర్ ఆప్షను. అండ్ ఫ్లవర్ క్యాప్స్ కూడా అడిగారు తను, అవి 10 పీసే కదా, చిన్నవి కదా అని ఇందులో వేసేసాను అనమాట. నెక్స్ట్ బ్రాస్లెట్ కిట్ అండి. కిట్ అనేం కాదు, విడిగానే పర్చేస్ అనమాట. బట్ ఏంటంటే మీకు కిట్ వైజ్గా అసలు ఏముంటాయి అనే దానికోసం చూపిస్తున్నా. బ్రాస్లెట్స్ అంటే మెయిన్ బీడ్స్ అండి. బీడ్స్ వచ్చేసి 4 కలర్స్ తీసుకుంది, ఇవే కాదు ఇంకా వేరే వేరేగా తీసుకుంది. ఎలాస్టిక్ వైర్ అండి ఇదైతే. అండ్ ఇవి దానికి చామ్స్ కానీ ఏమన్నా పెడతాం కదా, వాటి కోసం అయితే ఈ 2 అనమాట. దీన్ని చిన్నది కట్ చేసుకొనేసి దీనికి చామ్స్ తగిలిచ్చేసి బ్రాస్లెట్కి కొంచెం కింద ఊగుతున్నట్టు వస్తుంది కదండి, అది పెట్టడం కోసం ఇది. సో ఇవి ఇయర్ రింగ్ మెటీరియల్స్ అండి, హ్యాంగింగ్స్, స్టడ్ బేసు, జార్కన్ స్టోన్స్ ఇవన్నమాట. ఇకపోతే ఇవి ఫ్లవర్ క్యాప్స్ అండి, మనకి సెంటర్ క్లిప్స్కైనా యూజ్ అవుతాయి, లేదంటే రబ్బర్ బ్యాండ్స్కైనా అలా దేనికైనా యూజ్ అవుతాయి. సో హాఫ్ ప్యాకెట్ చాలా అన్నారు, సో హాఫ్ అయితే షీట్ ఇలా ఇచ్చేసాను. ఇవి షీట్ వైజ్గానే ఉంటాయండి, ప్యాకెట్స్ వైజ్గా ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అండి, చిన్న బీడ్స్. ఇవి కూడా బ్రాస్లెట్స్కి చేసుకోవచ్చు, సింపుల్ వేసుకునే వాళ్ళకి సన్నగా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అన్ని కలర్స్ అయితే వస్తాయి, 10 కలర్స్ అనమాట. సేమ్ 10 కలర్స్తో హార్ట్ షేప్లో ఉన్న బీడ్స్ అండి, క్లియర్గా ఉంది కదా. సో ఈ హార్ట్ షేప్లో ఉన్నవి కూడా 10 కలర్స్ వస్తాయి, ఇలా షీట్గా తీసుకుంటారు. సో ఇవి కూడా త్వరలోనే క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. ఆఫర్ పెట్టడం వల్ల ఆర్డర్స్ వస్తున్నాయి కదా, సో బిజీగా ఉండడం వల్ల కొంచెం స్లో అవుతుంది. అందులో పెట్టగానే అప్రూవల్ ఇవ్వడండి వాట్సాప్, అందుకోసం. సో అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఇంక ఇవి మూన్ షేప్ అండి, చూస్తున్నారు కదా, హాఫ్ మూన్ మీద స్టోన్ ఫిట్టింగ్ అనమాట. గోల్డ్, ఓన్లీ గోల్డే ఉంటుంది ఇందులో. సో ఇవైతే మ్యాటు సీక్వెన్స్. ఇకపోతే కొండగా వచ్చేసిందండి, చూసారు కదా, కుందన్స్ అయితే కొండ రాసి పోసేసాను. సో ఉన్న అన్ని షేప్స్, అన్ని కలర్స్, సీక్వెన్స్, మ్యాటు, గ్లాసు అన్నీ కూడా ఈచ్ వన్ 30 గ్రామ్స్ చొప్పున తీసుకుంది. అండ్ కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి వరకు అయితే 50 గ్రామ్స్ అయితే పర్చేస్ చేసిందండి. వీటిలో అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి, దగ్గరగా వెళ్ళి ఒకసారి మనం కూడా వీటిని లుక్ వేద్దాం. చూస్తున్నారు కదా, కదిలిస్తే వస్తూనే ఉంటాయి అన్నట్టు. కొన్ని అయితే 100 గ్రామ్స్ కూడా వేసాను, కొన్ని 50 గ్రామ్స్ కూడా వేసాను, కొన్ని 30s వేసాను. అట్లా అన్ని రకాలుగా కలిపి ఇలా వచ్చాయండి. చూసారు కదా, తీస్తుంటే తవ్వకాల్లో నుంచి ఏదో నిధి బయటపడ్డట్టు అన్ని రకాల కుందన్స్ అయితే వస్తాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి చూపించడానికి 10 మినిట్స్ పట్టచ్చు, కానీ నాకు ఇదంతా ప్యాక్ చేయడానికైతే 1 డే పట్టిందండి. ఎందుకు అంటే 1 కాదు 2 కాదు, కొన్ని 100 ఉన్నాయండి. ప్యాకెట్స్ అయితే దగ్గర చాలా ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 300 ప్యాకెట్స్ వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మీరు కూడా గెస్ చేయండి, ఎన్ని ప్యాకెట్స్ వేసి ఉంటుంది అని గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఇంత ప్యాకింగ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది కదండి. సో 1 డే పట్టేసింది అనమాట దీని మొత్తానికి. చూసారు కదా, ఈ బల్క్ ఆర్డర్ అయితే మనకు ఉప్పాడ నుంచి ఇచ్చిందండి.
సో థ్యాంక్ యూ ఫర్ నన్నైతే ట్రస్ట్ చేసి ఆర్డర్స్ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఆఫర్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది, అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.